సీనియర్ అడ్వకేట్ ముప్పళ్ళ సుబ్బారావు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. సుబ్బారావు గారు. నమస్తే. రైట్ సార్, నమస్తే. ఏంటి సార్ ఈరోజు కేసు? అంటే ఊరికనే అంటే ఈరోజు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు ఖచ్చితంగా మీరు కనబడాలి అని చెప్పిన నేపథ్యంలో వచ్చి కలిసి వెళ్ళారా? నెక్స్ట్ ఏం జరగబోతోంది సార్? మీరు ఒక సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు. ఒకటండి, వీడియో ఆఫ్లో ఉంది, ఒకసారి ఆన్ చేయండి సార్. గతంలో సార్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన సందర్భంగా ఆయనకు అనుమతి కావాలని న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఇచ్చిన కండిషన్ లో భాగంగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఈయన ఫోన్ నెంబరు, ఈమెయిల్, ఏ ట్రైన్లో ఏ విధంగా వెళ్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఏంటి మొత్తం కూడా సిబిఐకి న్యాయస్థానానికి అందజేయాలని చెప్పారు. అవును. అంతేకాకుండా అక్కడి నుంచి వచ్చిన తర్వాత న్యాయస్థానానికి హాజరయ్యాలి అని చెప్పేసి ఏదైతే ఆ ఆదేశాల్లో పొందుపరిచారో ఆదేశాల ప్రకారం 14వ తారీఖున హాజరవ్వాలి. కానీ ఈయన మెమో వేసేసి నేను వస్తే చాలా గందరగోళం జరుగుద్ది, శాంతి భద్రత సమస్యలు వస్తాయి, వ్యయ ప్రయాసాలకు లోను కావాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుద్ది, కాబట్టి వర్చువల్ గా వస్తాను, అనుమతించండి అని చెప్పేసి అడిగాడు. సిబిఐ వ్యతిరేకించింది. న్యాయస్థానం కూడా కుదరదు, నువ్వు 21వ తారీఖు లోపుగా న్యాయస్థానానికి హాజరవ్వాల్సిందే అని చెప్పిన ఆదేశాల మేరకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కామన్ గా రోజు కూడా వస్తాడు, అన్ని వాయిదాలకి వస్తాడనేది అది సాధ్యమయ్యే అంశం కాదు. ఎంచేదంటే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, హైకోర్టు ఆదేశాల ప్రకారం తన బదులుగా తన న్యాయవాది హాజరయ్యే విధంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ రోజున సిబిఐ ఆ ఆదేశాలు రద్దు చేయడానికి కావలసిన చర్యలు చేపట్టాలి. ఎంచేదంటే ఆనాడు అంతకుముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కూడా ఓదార్పు యాత్ర మానుకొని కోర్టుకు హాజరయ్యాడు. అవును అవును. ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడంతా సానుభూతి సార్, అప్పుడంతా సానుభూతి ఏంటంటే నేను పాదయాత్ర చేసి మీ దగ్గరకు వస్తా ఉంటే వీళ్ళందరూ నా మీద కక్ష కట్టి నన్ను పాదయాత్ర చేయకుండా ప్రతి శుక్రవారం కోర్టుకు పిలుస్తున్నారు. ఇదంతా కక్ష అనే చూయించుకునే ప్రయత్నం. గెలిచిన తర్వాత ఇంకా అయిపోయింది. అవును, గెలిచిన తర్వాత నేను ముఖ్యమంత్రిని కాబట్టి అనేక పనులు ఉంటాయి, అలాగే రక్షణ కావాల్సి వస్తుంది, 60 లక్షల ఖర్చు అవుద్ది, కాబట్టి మినహాయింపు అని చెప్పేసి కోరారు, మినహాయింపించారు. అవును. ఈ రోజున ఆయన ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అవును. ప్రతిపక్ష హోదా లేదు, అలానే అధికారంలోనూ లేడు. కాబట్టి సిబిఐ ఆ ప్రాతిపదికగా ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. సుప్రీంకోర్టు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు రోజువారీ విచారణ చేయాలని చెప్పింది. కాబట్టి ఈయన కోర్టుకు వాయిదాలుగా హాజరయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వండి, గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయమని చెప్పేసి ఈయన సిబిఐ వెళ్లాల్సిన అవసరం ఉంది. అవును. లేకపోతే మధ్యలో ఇంకొకసారి రమ్మంటే న్యాయమూర్తి గారు వస్తాం వేరు, కానీ వాయిదాగా హాజరవ్వాలంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ముందు రద్దు చేయించాలి. రెండోది విచిత్రం ఏంటంటే భారతదేశ చరిత్రలో కోట్లాది రూపాయలు అవినీతి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరు కూడా అటు లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, జయలలిత కానీ, ఇందిరాగాంధీ కానీ, పివి నరసింహరావు కానీ, చిదంబరం కానీ, ఇలాంటి కేజ్రీవాల్ కానీ చివరికి వీళ్ళు అరెస్ట్ అయ్యారు. వీళ్ళెవరు కోర్టుకు హాజరవడానికి బల ప్రదర్శన చేయటంలా చేయలేదు. ఇదేమో రాజకీయ వేదిక కాదు కదా. అంతే కదా. న్యాయస్థానానికి హలో సార్ వినబడుతుంది, మాట్లాడండి. న్యాయస్థానానికి హాజరయ్యి సైలెంట్ గా వెళ్ళాలి. అది కానీ న్యాయస్థానాల యొక్క హాజరును కూడా రాజకీయ వేదిక ఉపయోగించుకునే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. ఇంకా దాంతో పాటు షెడ్యూల్ గంటే ఉంటా ఏంటి సార్ అది? అవసరమైతే జడ్జి గారికి పని ఉంటే, ఇంకో కేసులుంటే గంట కూర్చోమని చెప్తారు, కూర్చోవాలి. అంతేకాదు, విమానాశ్రయం నుంచి వస్తూ క్యాడర్లకు ముందుగా సమాచారం ఇచ్చారు. మేము పలానా విమానాశ్రయం నుంచి ఇన్ని గంటలకు బయలుదేరి ఇటు వస్తాము, మీరు సమీకరణలు ఏమండి పరోక్షంగా తన క్యాడర్కి, తన నాయకులకి ఆదేశాలు ఇచ్చాడు. అవును. ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆయన సైలెంట్ గా కారులో కూర్చొని వెళ్తే మంచిదే, కానీ టాప్ మీదకి లేచి అందరికి దండాలు పెట్టుతూ ఇదేదో వీరోచితమైన పోరాటం చేసినట్టుగా, వీరోచితంగా కోట్లాది రూపాయలు ఆర్జించినట్టుగా దండాలు పెట్టుకుంటూ న్యాయస్థానానికి రావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. దాంట్లో వాళ్ళు బ్యానర్లు చూస్తా ఉంటే రప్ప రప్ప అంట, లేకపోతే పోస్టర్లు, కటౌట్లు. ఏంటండి ఆయన ఏమన్నా విజయోత్సవ సభ ఇదేమన్నా?
గంగమ్మ జాతర సార్ 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే 2029లో ఇంకా గంగమ్మ జాతర నట రపా రపానట చంపేస్తారంట. 2029లో కటౌట్లు ఇవన్నీ చూస్తా ఉంటే సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. సో ఇప్పుడు మొదటిసారి జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత అటెండ్ అయ్యారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేసింది. ఏదైతే 130 డిశ్చార్జ్ పిటిషన్ ఉన్నాయో ఇవి రోజువారీ విచారణ జరపాలి, హైకోర్టు పర్యవేక్షించాలి, అప్పటికప్పుడు సత్వరము పరిష్కరించడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ రోజున ఒక 6 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. ఇవి రోజువారీ విచారణ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ పరిష్కారం అవ్వాలి. పరిష్కారం అయిన తర్వాత 2012, 2013 సంవత్సరాల్లో 1011 సిబిఐ కేసుల్లో వేసిన ఛార్జ్షీట్లు లో ముద్దాయిల మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి. ఎవరు ఏ నేరం ఏ సెక్షన్ కింద ఎవరికి అప్లై అవుతుందో ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. తర్వాత ట్రయల్ మొదలవుద్ది. కాబట్టి ఇక్కడ ఇంకోటి కూడా చెప్పింది, గతంలో కూడా డిశ్చార్జ్ పిటిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తులు బదిలీ అయిపోవటం ఆదేశాల కొరకు వేసినప్పుడు జరిగిన సంఘటన కూడా న్యాయస్థానం దృష్టికి వెళ్ళినప్పుడు న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది, ఈ కోర్టులో వేసినటువంటి విచారణ జరుపుతున్న న్యాయమూర్తి నీ ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయకూడదు అని చెప్పింది. కాబట్టి ఈ న్యాయమూర్తి విచారణ జరిపిన తర్వాత ఈ మధ్యస్థంగా బదిలీ చేసే అవకాశాలు లేవు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి. రెండోది, సిబిఐ కూడా చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టులో, దీంట్లో ఇన్ని సంవత్సరాలు దీంట్లో ఉన్న ముద్దాయిలు ఆర్థికంగా అంగబలం ఉన్నవాళ్ళు, ధనబలం ఉన్నవాళ్ళు, వీళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్లను పెట్టుకొని వాయిదాలు వేస్తా ఉన్నారు, సంవత్సరాల తరబడి నడుస్తా ఉంది. దీంట్లో సాక్షులు చనిపోతూ ఉన్నారు, వయసు పెరిగిపోయి సాక్షులు చనిపోతూ ఉన్నారు అని కూడా ఆవేదన వెలిపించిన సంఘటన చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి గతంలో సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులకు ఏదైతే సంవత్సరం లోపు పరిష్కారం అవ్వాలని తీర్పిచ్చారో అది ఈయనకి కూడా అప్లై అవుద్ది, ఆ దిశలో ముందుకు నడవండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది.